ఫ్రెండ్స్, చాలామంది సినిమా ఎట్లా తీస్తారని చెప్పని అనుకుంటూ ఉంటారు. ప్రతి గ్రామంలో మనిషి కూడా సినిమా ఎలా తయారవుతుందో తెలుసుకోవాలి. ఈ కరోనా పరిస్థితుల్లో సినిమా హాల్కి వెళ్ళి కరోనా తెచ్చుకొని చచ్చిపోయే కన్నా కూడా అసలు సినిమా ఎలా తయారవుద్ది అది తెలుసుకుంటే ప్రతి మనిషి కూడా ఈ రకంగా సినిమా తయారవుద్దా అని తెలుసుకుంటాడు. సో మూవీ ఎలా తయారు చేయాలి? మూవీ తయారు చేయడం కోసం, చిత్ర నిర్మాణం కోసం ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రీ ప్రొడక్షన్ ఉంటుంది, రెండోది ప్రొడక్షన్ స్టేజ్, మూడోది పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్. ఈ 3 స్టేజెస్లో సినిమా తయారవుతుంది. ఒక మూవీ మనం థియేటర్కి చూడాలంటే ఈ 3 స్టేజెస్లో సినిమా తయారవుతుంది. అయితే ఒక సినిమా తయారు చేయడం కోసం ముందు ఎంత వర్క్ చేస్తారో, అసలు ఏ విధంగా చేస్తారో అది మీకు చెప్తాను ఈ రోజున. దాంతో మీరు ఏమనుకుంటారంటే ఇంత ఇదిగా సినిమా తయారు చేస్తారా అని చెప్పని మీరు అనుకుంటారు. ఫస్ట్ ఒక సినిమాకి కథ అనుకోవాలి. ఆ కథని ఒక 40 పేజీలు రాసుకోవాలి. ఇప్పుడు నేను మీకు చెప్పే సినిమా పేరు నువ్వే నా హృదయం అని వర్కింగ్ టైటిల్గా పెట్టుకుందాం. ఓకే, అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కథ అయిపోయింది, తర్వాత టైటిల్ పెట్టుకున్నాం. టైటిల్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మన ఈ కథకైతే నువ్వే నా హృదయం అని టైటిల్ పెట్టుకుందాం. ఫస్ట్ 1 లైన్ ఆర్డర్ వేసుకుంటాం, దాన్ని సింగిల్ లైన్ ఆర్డర్ అని చెప్పంటాం. అంటే ప్రతి సీన్లో కూడా ఎవరెవరు క్యారెక్టర్స్ వస్తారని చెప్పని ఒక సీన్లో కొద్దిగా రాసుకుంటాం, నెరేషన్ రాసుకుంటాం. దాన్ని 1 లైన్ ఆర్డర్ అని చెప్పంటాం, సింగిల్ లైన్ ఆర్డర్ అని చెప్పంటాం. నువ్వే నా హృదయం అనే ఈ సినిమా నిజంగా తెర మీదకి వెళ్ళడానికి ముందు 1 లైన్ ఆర్డర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఆర్టిస్టులు దీంట్లో ఎవరైతే బాగుంటుంది అని చెప్పని అనుకుంటున్నాం. చనిపోయిన రంగనాథ్, అన్నపూర్ణ, గిరిబాబు, శివపార్వతి, తనికెళ్ల భరణి, ఢిల్లీ రాజేశ్వరి, ప్రకాష్ రాజ్, కవిత, శివాజీ, జయలక్ష్మి, ఆకాష్, స్నేహ, ఇలాంటి వాళ్ళు ఈ సినిమాలో యాక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పని అనుకుంటున్నాం. అంటే కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి. అయితే కామెడియన్స్ కొంతమంది కావాలని చెప్పి కూడా ఈ సినిమాకి అనుకుంటున్నాం. చనిపోయిన ఐరన్ లెగ్ శాస్త్రి, ఏవిఎస్, ఎల్బి శ్రీరామ్, సూర్యప్రకాష్, జట్టు నరసింహ, బండజ్యోతి, హైటెక్ లేడీ, లోటెక్ లేడీ, బ్రహ్మానందం, మల్లికార్జునరావు, మల్లేశ్వరరావు, ఇలా ఉంటే బాగుంటుంది. దీనికి ఒక ఐటమ్ సాంగ్ పెడితే ఉదయభాన్ని పెడితే బాగుంటుంది. ఉదయభాన్ని కొంతమంది ఫ్యాన్స్ని పెట్టి ఐటమ్ సాంగ్ పెడితే బాగుంటుందని చెప్పని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే క్యారెక్టర్స్ వీళ్ళుంటే బాగుంటుంది అని తీసుకోవడం జరిగింది. ఓకేనా? ఇక్కడ నుంచి మనం ఫర్దర్గా ఏం చేస్తామో మళ్ళీ కొద్దిసేపులో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక ప్లే తీసుకుంటున్నాం. అంతకుముందే మనం అనుకున్నాం కదా, నువ్వే నా హృదయం. ఈ నువ్వే నా హృదయం సీన్ వైజ్గా ఎలా మనం ప్రజెంట్ చేస్తాం. 1 లైన్ ఆర్డర్, దాన్నే సింగిల్ లైన్ ఆర్డర్. ఇప్పుడు వెళ్దాం, చెప్తున్నాను చూడండి. సో కాబట్టి కొత్త వ్యక్తి కూడా ఈ ఎపిసోడ్స్ చూసి మూవీ తీసేయచ్చు, చలనచిత్రం తీసేయచ్చు. అదే ఉద్దేశం. తర్వాత ప్రతి వ్యక్తి కూడా సినిమా తయారు కాకముందు ఎలా ప్రిపరేషన్ చేస్తూ ఉంటారు అవన్నీ కూడా మనం తెలుసుకుంటున్నాం. సీన్ 1 కాలేజ్ బ్యాక్డ్రాప్లో ఉంది. డే ఎక్స్టీరియర్. కాలేజీలో ఓపెన్ చేస్తే ఒక అమ్మాయి ఒక అబ్బాయి చూపులతోనే ప్రేమించుకుంటున్నారు. అమ్మాయి గుండె నుండి హృదయం బయటికి రావటం, అబ్బాయి గుండె నుండి హృదయం బయటికి రావటం, 2 హృదయాలు టచ్ అవ్వటం, దాని మీద టైటిల్ పడుద్ది. ఇక సీన్ 2 కొద్దాం. హీరో హౌస్, డే ఎక్స్టీరియర్, ఇంటీరియర్ కూడా ఉంటుంది. ఇక్కడ హీరో చెల్లెల్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇక్కడ ఆమె తులసి చెట్టు చుట్టూ తిరుగుతూ హారతి ప్లేట్తో లోపలికి వెళ్తుంది. కూతురు ముఖం చూడటం కోసం మంచం మీద కళ్ళు మూసుకొని తండ్రి కూర్చున్నాడు. ముందు కూతుర్నే చూడాలి అని అతను అనుకుంటున్నాడు. ఇప్పుడు ఈ సినిమాలో మనం 2 హీరోలు అనుకున్నాం కదా, 2 హీరోలు.
ఇప్పుడు హీరో 1 గురించి తండ్రి అడగటం, కూతురు రెడీ అవుతున్నాడు అని చెప్పడం ఈ సీన్లో చెప్పడం జరిగింది. సీన్ 3 హీరో 1 హౌస్ డే ఇంటీరియర్. హీరో ఫేస్ రివీల్ చేయకుండానే షర్ట్, ప్యాంట్, షూస్ వేసుకోవడం. ఇక సీన్ 3A హీరో 2 హౌస్ డే ఇంటీరియర్. హీరో 2 ఇంట్లో హీరో 1 ఏ కలర్ డ్రెస్లను సెలెక్ట్ చేసుకున్నాడో అవే సెలెక్ట్ చేసుకోవడం, వేసుకోవడం జరుగుతుంది. సీన్ 4 హీరో 1 హౌస్ డే ఇంటీరియర్. ఇంటీరియర్ అంటే లోపల తీయటం, ఎక్స్టీరియర్ అంటే బయట తీయటం సినిమా భాషలో. హీరో 1 హౌస్లో డిస్కషన్ ఏ విధంగా ఉందంటే, డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ తింటూ హీరో 1 ఇంట్రడ్యూస్ చేశాం. ఇడ్లీ అంటే ఇష్టంగా తినటం ఎస్టాబ్లిష్ చేశాం. తల్లిదండ్రులు హీరోతో ఈరోజు ప్రోగ్రామ్ ఏంటన్నా అని అడగటం, హీరో బైక్పై షికార్ అని చెప్పడం. అక్కడ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ 4A హీరో 2 హౌస్ డే ఇంటీరియర్. డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ తింటూ హీరో 2 ఇంట్రడ్యూస్ చేశాం. హీరో 1 హీరో 2 అభిరుచులు ఒక్కటేనని రివీల్ చేశాం. ఆంటీ, అంకుల్ ఎంట్రీ, ఈరోజు ప్రోగ్రాం ఏంటని చెప్పని హీరో 2ని అడగటం, బైక్పై షికార్ అని చెప్పడం. సీన్ 5 రోడ్ డే ఎక్స్టీరియర్. హీరో 1 హీరో 2 ఒకే కలర్ డ్రెస్లతో ఒకే కలర్ బైక్పై ఎంజాయ్ చేస్తూ సాంగ్. సీన్ 6 క్లాస్ రూమ్ డే ఇంటీరియర్. కొత్త లెక్చరర్గా ఒక ఆర్టిస్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం, స్టూడెంట్స్ పేర్లు, అభిరుచులు తెలుసుకోవడం కోసం ప్రశ్నలు వేయటం. హీరో 1 హీరో 2ల అభిరుచులు, డ్రెస్సులు ఒకేలాగా ఉండటం చూసి షాక్ అయ్యి ఆ లెక్చరర్ అంటాడు, కొంపదీసి ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకోరు కదా అనడం. స్టూడెంట్స్ అందరూ గొల్లున నవ్వటం. ఇక సీన్ నెంబర్ 7 వద్దాం. హీరోయిన్ హౌస్ డే ఇంటీరియర్. హీరోయిన్ డైనింగ్ టేబుల్పై ఉన్న ఇడ్లీ చూసి చిరాకు పడుతూ తల్లిపై అరవటం. అప్పుడే హీరోయిన్ని ఇంట్రడ్యూస్ చేశాం. హీరోలకు క్వైట్ ఆపోజిట్ అని రివీల్ చేయడం జరిగింది. అంటే హీరోల యొక్క డ్రెస్సులు కానీ అభిరుచులు కానీ, హీరోయిన్ యొక్క డ్రెస్సులు కానీ అభిరుచులు కానీ క్వైట్ ఆపోజిట్ అని మనకి తెలియటం జరిగింది. నిన్ను ఎవడు చేసుకుంటాడో కానీ వాడు మటాస్ అని తల్లి చెప్పడం ఇంతవరకు జరిగింది. సీన్ 8లోకి వెళ్తున్నాము. బ్రహ్మం హౌస్ ఇది డే ఇంటీరియర్. ఇప్పుడు ఈ బ్రహ్మాన్ని మనం మెగాస్టార్ అని ఈ సినిమాలో పిలుస్తాము. మెగాస్టార్ ఇంట్లో అభిమానులు ఎదురు చూస్తుంటారు. బ్రహ్మం మెగాస్టార్ గెటప్లో ఇంట్రడ్యూస్ అవుతాడు. అభిమానులు థియేటర్లో టికెట్స్ అయిపోయినవి అని చెప్పడం, మీ సినిమా ఫస్ట్ షో మేము చూడటం అవసరం అని అరవటం, మేనేజర్కి చెప్పి ఎక్స్ట్రా కుర్చీలు వేయించమని నేను చెప్పానని చెప్పనటం, అభిమానులు జైలు కొడుతూ వెళ్ళిపోవటం. ఇంతటితో సీన్ 8 అయిపోయింది. సీన్ 9లోకి వస్తే సినిమా థియేటర్ డే ఎక్స్టీరియర్ ఇంటీరియర్. బ్రహ్మం కారులో సినిమా హాల్కు రావటం, థియేటర్ లోపల ఉన్న జనాలు కంగారుగా హాల్లోంచి బయటకు రావడం, బ్రహ్మం అడిగితే లోపల బాంబు పెట్టారని చెప్పడం, ఏమి భయపడకండి నేను చూసుకుంటాను అని హాల్ లోపలికి వెళ్ళటం, అభిమానులు వద్దు మెగాస్టార్ అని అరవటం. బ్రహ్మం ట్రైన్ కింద బాంబును తీశాను చూడలేదా, కంగారు పడకండి అని బ్రహ్మం లోపలికి వెళ్ళటం. అందరూ ఎదురు చూస్తున్నారు. లోపల బాంబు పేలిన సౌండ్, చిరిగిన బట్టలతో ముగ్గు నిండా మసితో బ్రహ్మం లోపల నుండి బయటికి రావడం, అందరూ చూసి మెగాస్టార్ అని గట్టిగా అరవటం. ఇక సీన్ 10కి వచ్చాము. సీన్ 10లో ఏం చెప్తామంటే, హీరో 2 హౌస్ నైట్ ఇంటీరియర్. హీరో 2 ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉంటాడు.
ఆంటీ వచ్చి మీ నాన్న అర్జెంటుగా ఊరికి రమ్మన్నాడు అని చెప్పడం. హీరో 2 మరి కాలేజ్ అని అడగటం. అంకుల్ అంటాడు, బోర్డు చదివేగా, 30 రోజులకి ఏమీ జరగలే, కానీ ఉదయం మొదటి ట్రైన్కి బయలుదేరు అని చెప్పడం. అలాగే అని హీరో 1కి ఫోన్ చేసి రేపు ఉదయం రైల్వే స్టేషన్ పోవాలని హీరో 2కి చెప్పడం. ఇప్పుడు మనం సీన్ 11లోకి ఎంటర్ అవుతున్నాం. రైల్వే స్టేషన్ డే ఇంటీరియర్. హీరో 1 హీరో 2ని రైలు ఎక్కించి టాటా చెప్పడం, ట్రైన్ వెళ్ళిపోవడం, ఎదురుగా ఉన్న ప్లాట్ఫామ్ పై హీరోయిన్ కనిపించడం, హీరో అదే పనిగా తదేకంగా చూస్తుండటం, మరో ట్రైన్ రావటం, ఆగటం, హీరోకి కనిపించకుండా పోవటం, హీరో ఫ్లైఓవర్ ఎక్కి అటువైపు వెళ్ళి హీరోయిన్ని ఎక్కడుందా అని వెతకటం. సీన్ 12 హీరో 1 హౌస్ నైట్ ఇంటీరియర్. హీరో 1 బెడ్రూమ్లో పడుకొని కనిపించిన హీరోయిన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మదర్ వచ్చి చెప్పుద్ది, టేబుల్పై భోజనం పెట్టి ముందే తినమని చెప్పుద్ది. మీ ఫ్రెండ్ ఊరు వెళ్ళాడని భోజనం తినకుండా పడుకున్నావా అని చెప్పి వెళ్ళిపోయింది. సీన్ 13 బస్ స్టాప్ డే ఎక్స్టీరియర్. బైక్ పైన వస్తున్న హీరో 1 ఫ్రెండ్స్కి దూరంగా బస్ స్టాప్లో ఉన్న హీరోయిన్ కనిపించడం, లెఫ్ట్ సైడ్ వెళ్ళవలసిన బైక్కి రైట్ సైడ్ బస్ స్టాప్కి పోవటం. అంతలో బస్సు రావటం, హీరోయిన్ బస్సు ఎక్కడం, బస్సు వెళ్ళిపోవటం, హీరో బస్సుని ఫాలో చేయటం. ఇదంతా కూడా మనం సీన్ 13లో డిస్కస్ చేసాం. ఇక సీన్ 14కి వస్తే ఉమెన్స్ కాలేజ్ డే ఎక్స్టీరియర్ ఇంటీరియర్. ఉమెన్స్ కాలేజ్ దగ్గర బస్ ఆగింది, హీరోయిన్ దిగింది, ఇద్దరు స్టూడెంట్స్ కూడా బస్ దిగి ఆ కాలేజ్ లోపలికి వెళ్ళటం ఎస్టాబ్లిష్ చేశాం. హీరో దూరం నుంచి అంతా గమనించడం, ఎలాగైనా కాలేజ్ లోపలికి వెళ్ళాలి అని నిర్ణయం తీసుకొని ఫ్రెండ్ చెవిలో ఏదో చెప్పడం జరిగింది. ఫ్రెండ్, ఇక నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు మామ అని చెప్పడం. వాచ్మెన్తో ఫ్రెండ్ వేణు పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడగటం. సీన్ 15 ఉమెన్స్ కాలేజ్ క్లాస్ రూమ్ డే ఇంటీరియర్. హీరోయిన్ 1 క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయ్యి స్పోర్ట్స్ లెక్చరర్ అని చెప్పి తనను తాను పరిచయం చేసుకొని స్టూడెంట్స్ వివరాలు తీసుకోవడం. హీరోయిన్ పేరు వివరాలు తెలుసుకొని హీరో 1 అందరికీ బాయ్ అని చెప్పి నేను కలుస్తా అని హీరోయిన్కి చెప్పి వెళ్ళిపోవడం. ఇక సీన్ 16కి వచ్చాం. కాలనీ నైట్ ఎక్స్టీరియర్. మెగాస్టార్ ప్రేమ ప్రోగ్రామ్ అని జనం కూర్చొని ఉన్నారు, ఇప్పుడు బ్రహ్మం గారు వస్తారు అని తెర మోయటం, తెర తీయటం, బ్రహ్మం తాడు నుంచి దిగుతాడు. లంకేశ్వర సినిమా సాంగ్ 16 ఏళ్ళ వయసు అలాంటి సాంగ్ వినిపిస్తూ వస్తూ ఉంటుంది. బ్రహ్మం తాడు దిగి కింద పడటం, జనాలు అమ్మో మెగాస్టార్ అని గట్టిగా అరవటం. సీన్ 17 హీరోయిన్ హౌస్ డే ఇంటీరియర్. హీరోయిన్ కాఫీ తాగుతూ టీవీ చూస్తూ ఛానల్స్ మార్చుతూ ఉండగా ఎస్విఆర్ కాలేజీ నుంచి లైవ్ టెలికాస్ట్ ప్రోగ్రాంలో కనపడటం. యాంకర్ వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని స్టూడెంట్స్ అందరూ అరవటం. యాంకర్ హీరో దగ్గరికి వెళ్ళి అడగటం. హీరో తను చేసిన ఉమెన్స్ కాలేజ్ విషయం గురించి చెబుతూ హీరోయిన్ పేరు చెప్పి నేను తనని ప్రేమిస్తున్నాను అని చెప్పటం. హీరోయిన్ టీవీ చూస్తూ షాక్ అవ్వటం. సీన్ 18 ఆడిటోరియం నైట్ ఇంటీరియర్. సిటీలో ఉన్న అన్ని కాలేజీల్లో చదువుతున్న టాప్ స్టూడెంట్స్కి అవార్డు ఫంక్షన్లో అన్ని అవార్డులు ఎస్విఆర్ కాలేజ్ హీరో 1కే రావటం, పెద్దలు హీరోని పొగడటం, హీరో హీరోయిన్ని చూసి షాక్గా ఫీల్ అవటం. సీన్ 19 కాలేజ్ డే ఎక్స్టీరియర్. హీరో 1 ఫ్రెండ్ వేణుకి లవ్ లెటర్
వచ్చింది అని ఆనందపడుతూ ఫ్రెండ్స్కి చెప్పడం. ఆ లెటర్ నీకు ఎవరిచ్చింది మామ అని చూపించటం. ఎదురుగా బండ జ్యోతిని చూసి వేణు పరిగెత్తడం. ఇక సీన్ 20కి వద్దాం. సీన్ 20లో రోడ్డు, డే, ఎక్స్టీరియర్. రోడ్డు మీద అప్పుడే ఆటోలోంచి దిగిన ఇద్దరు ఆంటీలు హైటెక్ లోటెక్ అనే పేర్లతో మాట్లాడుకుంటూ ఉండటం. ఈ సిటీలో ఏ బక్రా దొరుకుతాడో అని ఆలోచించుకుంటూ ఉండగానే కోట, బాబు మోహన్ లాంటి ఆర్టిస్టులు ఇంట్రడ్యూస్ అవ్వడం, వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయటం, వాళ్ళను చూడగానే హైటెక్ లోటెక్ ఒకరినొకరు చూసుకొని ఆనందపడటం. వాళ్ళతో వాళ్ళు ఇంటికి బయలుదేరటం. ఇక సీన్ 21కి వస్తే కోటా శ్రీనివాసరావు లాంటి అలాంటి ఆర్టిస్టు హౌస్, నైట్, ఇంటీరియర్. రిచ్ బిల్డింగ్ని చూసి హైటెక్ లోటెక్లకు మనుషులు విచిత్ర వేషధారణలో ఉన్న మంచి క్యాష్ పార్టీ అని ఫీల్ అవ్వడం. హైటెక్ని కోట, లోటెక్ని బాబు తమ గదిలోకి పిలవడం. ఇంతటితో సీన్ 21 అయిపోయింది. సీన్ 22 కాలేజ్ బస్ స్టాప్, డే, ఎక్స్టీరియర్. హీరో 1తో వేణు ఐ లవ్ యూ ఎలా చెప్పాలో అని అడగటం, వేణు రామ్ గోపాల్ వర్మ స్టైల్లో చెప్పటం, హీరో ముందు నువ్వు బైక్ ఎక్కు, కాలేజీకి ఇంకా టైం ఉంది కదా అనడం, ఉమెన్స్ హాస్టల్కి వెళ్ళాలి అని బయలుదేరటం. సీన్ 23 ఉమెన్స్ కాలేజ్, డే, ఎక్స్టీరియర్. కాలేజ్ గేట్ దగ్గర ఎదురు చూస్తున్న హీరో 1కి అప్పుడే ఫ్రెండ్స్తో వస్తున్న హీరోయిన్ కనిపించడం. హీరో ధైర్యంగా వెళ్ళి హీరోయిన్కి ఐ లవ్ యూ చెప్పి చేతిలో చిట్టి పెట్టి వెళ్ళిపోవడం. ఈ పరిణామానికి హీరోయిన్ షాక్ అవడం. చేతిలో ఉన్న చిట్టిని ఫ్రెండ్స్ చూసి అందులో నువ్వే నా హృదయం అని రాసి ఉండటం. దానిని చూసిన ఫ్రెండ్స్ మొన్న క్లాస్ రూమ్లో నీ పేరు కనుక్కోవడానికే స్పోర్ట్స్ లెక్చరర్గా అని చెప్పాడు, ఈరోజు డైరెక్ట్గా ఐ లవ్ యూ చెప్పాడు అంటే అతను నీ చిన్నప్పటి క్లాస్మేటా అని అడగటం. అదేం లేదు అని చిరాగ్గా సమాధానం చెప్పి క్లాస్ రూమ్ వైపు నడవటం. సీన్ 24కి వస్తే హీరోయిన్ హౌస్, నైట్, ఇంటీరియర్. ఇంట్లో కూర్చొని ఆలోచిస్తున్న హీరోయిన్కి హీరో 1 ఐ లవ్ యూ చెప్పి ఆ లెటర్ ఇచ్చిన సీన్ మళ్ళీ మళ్ళీ గుర్తుకు రావటం. ఎంత ప్రయత్నించినా హీరోనే కనిపించటం. పిల్లో కవర్ని చేతులకు కాళ్లకు అడ్డంగా పెట్టుకొని నిద్రపోవటం. సీన్ 25కి వద్దాం. కాలేజీలో, డే, ఇంటీరియర్. చెవుడున్న లెక్చరర్ స్టూడెంట్స్ని మేనేజ్ చేస్తూ ప్రశ్నలు అడగటం, స్టూడెంట్స్ వాటికి రివర్స్ సమాధానాలు చెప్పటం. అంతలో హీరో 1 వచ్చి లెక్చరర్కి సారీ చెప్పి హీరోయిన్కి ఐ లవ్ యూ చెప్పటం. హీరోయిన్ షాక్. లెక్చరర్ మీ బావ పిలుస్తున్నాడు వెళ్ళమ్మా అని చెప్పటం. స్టూడెంట్స్ అందరూ గుల్లుమని నవ్వటం. సీన్ 26కి వద్దాం. హీరోయిన్ హౌస్, నైట్, ఇంటీరియర్. హీరోయిన్ తన ఫాదర్, మదర్ భోజనం చేస్తూ ఉంటారు. హీరో 1 రావటం, మీ అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోవటం. హీరోయిన్ ఫాదర్, మదర్ షాక్. హీరోయిన్ ఫాదర్ ప్రతిరోజు నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడని చెప్పటం, వారంతా చూస్తానని చెప్పడం నాన్నకు. చూస్తూ నువ్వేం కంగారు పడకు, ప్రేమలో పడను అని చెప్పి చేతులు కడుక్కొని వెళ్ళిపోవడం. సీన్ 27 బస్ స్టాప్, డే, ఎక్స్టీరియర్. హీరో 1 బస్ స్టాప్లో ఎదురు చూస్తుంటాడు. హీరోయిన్ కోపంగా దగ్గరకు వచ్చి మా నాన్న మంచివాడు కాదు, మర్యాదగా నా వెంటపడటం మానే అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే హీరో 1 చేయి పట్టి ఆపి నేను 3 ప్రశ్నలు వేస్తాను, దానికి నువ్వు సమాధానం చెప్తే శాశ్వతంగా నేను నిన్ను మర్చిపోతాను, చెప్పలేకపోతే నన్ను ప్రేమించాలి అని 3 ప్రశ్నలు వేస్తాడు. హీరోయిన్ చెప్పలేకపోవడం. హీరో 1 రేపు మంచి రోజు, రేపు ఐ లవ్ యూ చెప్పు అని వెళ్ళిపోవడం. హీరోయిన్ అయోమయంలో పడిపోవడం. సీన్ 28 హీరోయిన్ హౌస్, నైట్, ఇంటీరియర్. హీరోయిన్కి హీరో 1 వేసిన 3 ప్రశ్నలు గుర్తుకు రావడం.
తను నిజంగానే ప్రేమిస్తున్నాడని నిర్ణయించుకొని ఫోన్లో ఐ లవ్ యూ చెప్పాలని హీరోకి ఫోన్ ట్రై చేయటం. ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని రావటం, హీరోయిన్ పదే పదే ట్రై చేయటం, విసుగు చెంది డైరెక్ట్గా చెప్తాను అని నిర్ణయం తీసుకొని లైట్ ఆఫ్ చేయటం. సీన్ 29. హీరో 1 హౌస్ నైట్ ఇంటీరియర్. హీరో 1 లైట్ ఆన్ చేసి ఫోన్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేయటం. హీరో 2 ఫోన్లో రేపు వస్తున్నాం స్టేషన్కి రా అని చెప్పటం. ఓకే వస్తానని హీరో 1 చెప్పటం. సీన్ 30. వైజాగ్ రైల్వే స్టేషన్ నైట్ ఎక్స్టీరియర్. హీరో 2 ఆటో దిగి సామాన్లు తీసుకొని ముందుకు వస్తుంటే ఎదురుగా అందమైన అమ్మాయి కనిపించడం, ఆ అమ్మాయినే చూస్తూ రోడ్ క్రాస్ చేస్తుండగా ఆటో వచ్చి హీరో 2ని గుద్దటం. సీన్ 31. హాస్పిటల్ డే ఇంటీరియర్. స్పృహలోకి వచ్చిన హీరో 2కి నర్సులు విజిటింగ్ కార్డు ఇచ్చి ఈ అమ్మాయే నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేసింది అని చెప్పడం. అమ్మాయి పేరు స్వప్న అని విజిటింగ్ కార్డులో ఉండటం. సీన్ 32. రోడ్ డే ఎక్స్టీరియర్. రోడ్డు మీద బైక్లో వెళ్తున్న హీరో 1కి కారులో వెళ్తున్న హీరోయిన్ కనిపించడం, హీరోయిన్ కూడా హీరోని చూడటం, ఇద్దరు సైకిల్తో మాట్లాడుకోవడం, ప్రేమ ఓకే అని చెప్పుకోవడం. హీరోయిన్ చిన్న పేపర్లో ఐ లవ్ యూ రాసి కింద పడేయటం. హీరో 1 అది గమనించి ఆ చిట్టి చూసి హ్యాపీగా గట్టిగా అరవటం. చుట్టూ ఉన్న జనాలు షాక్, హీరో సిగ్గుపడటం. ఇక సీన్ 33కి వస్తే రైల్వే స్టేషన్ డే ఎక్స్టీరియర్. ప్లాట్ఫామ్ పైన హీరోయిన్ ఫాదర్ మదర్ వాటర్ బాటిల్ తీసుకుని వస్తారని చెప్పి పక్కకు రావడం. అక్కడే ఉన్న హీరో 1ను చూసి పరుగులాంటి నడకతో వచ్చి హీరోని గట్టిగా కౌగిలించుకోవడం. ప్లాట్ఫామ్పై ఉన్న అందరూ వాళ్ళనే చూడటం. ఇంతలో ట్రైన్ రావటం, హీరో 1కి బాయ్ చెప్పి త్వరలోనే వస్తాను అని చెప్పి వెళ్తూ ఉండటం. అప్పుడే కలిసి ఇప్పుడే విడిపోవటం. హీరోకి అసహనంగా అనిపించి ట్రైన్లో వెళ్తున్న హీరోయిన్కి టాటా చెప్పటం. సెకండ్ హీరోయిన్ స్వప్నని చూసిన హీరో 1 అలానే చూస్తూ ఉండటం. ఇప్పుడు విశ్రాంతి చేశాం. విశ్రాంతి తర్వాత ఓపెన్ చేస్తే సీన్ 34. ఎర్రగడ్డ హాస్పిటల్ డే ఎక్స్టీరియర్ ఇంటీరియర్. ఒక ఆటో వచ్చి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ముందు ఆగటం, అందులోంచి స్వప్న దిగి లోపలికి వెళ్ళటం. ప్రాణంగా చూసుకునే అక్క స్వప్నని గుర్తుపట్టకపోవటం. చిన్నపిల్లలు గుర్తుపట్టి స్వప్న దగ్గరకు రావటం, స్వప్న అక్కని చూస్తూ ఏడుస్తూ ఫ్లాష్ బ్యాక్లోనికి వెళ్ళటం. ఇక సీన్ 35 వద్దాం. హీరోయిన్ 2 అక్క హౌస్ ఇంటీరియర్. స్వప్న అక్క పిల్లలతో ఆమె వెంటనే ఉంటుంది. బావ రాకేష్ స్వప్న అందాలను చూస్తూ ఎప్పుడు సమయం దొరుకుతుందా అని ఆలోచిస్తుంటాడు. మంజుల భర్తతో నెల రోజులు స్వప్న ఇక్కడే ఉంటుంది అని చెప్పటం, రాకేష్ ఒప్పుకోవటం. స్వప్న బావను పట్టుకొని మా బావ మంచోడు అని చేత్తో ముద్దు పెట్టుకోవడం. రాకేష్ మంజుల ఒకే మంచంలో పడుకొని ఉంటారు. స్వప్న పిల్లలు మరో గదిలో పడుకొని ఉంటారు. రాకేష్ మెల్లగా లేచి స్వప్న గదిలోకి వచ్చి స్వప్న అందాలను చూస్తుండగా మంజుల ఏవండి అని పిలవడంతో కంగారుతో తన గదిలోకి వెళ్ళి పిల్లలకు దుప్పటి కప్పి వస్తున్నా అని మంచం మీద పడుకోవడం. అక్క హౌస్ డే ఎక్స్టీరియర్. స్వప్న ముగ్గు వేస్తుండగా రాకేష్ వెనకాల నుంచి వచ్చి తదేకంగా చూస్తూ ఉంటాడు. పిల్లలు వచ్చి డిస్టర్బ్ చేయడం, పిల్లలతో ఈరోజు సినిమాకి పోదాం అని నిర్ణయించుకోవడం. స్వప్న నేను రాను బాబా మీరు వెళ్ళరండి అని చెప్పడం. అక్క ఎంత బ్రతిలాడినా లేదక్క నాకు ఇంటర్వ్యూ ఉంది నేను కొంచెం ప్రిపేర్ అవ్వాలి అని చెప్పటం. మంజుల ఓకే అనటం. ఇన్ని రోజులకైనా మా ఆయన సినిమాకు తీసుకెళ్తున్నాడు అని ఆనందపడటం మంజుల. సీన్ 37 సినిమా థియేటర్ నైట్ ఇంటీరియర్. రాకేష్ మంజుల పిల్లలు సినిమాకి వెళ్ళటం. రాకేష్ ఇప్పుడే వస్తారని మంజులతో చెప్పి బయటకు రావటం.
మంజుల సినిమాలో మునిగిపోయి చూస్తుండటం. సీన్ 38 వైన్ షాప్ నైట్ ఎక్స్టీరియర్. రాకేష్ మందు గ్లాసులో పోసుకొని గబగబా తాగటం. ఈరోజు స్వప్నతో శోభనం జరిగిపోవాలి అంతే అని బయలుదేరటం. సీన్ 38A అక్క హౌస్ నైట్ ఇంటీరియర్. స్వప్న అప్పుడే స్నానం చేసి చీర మార్చుకుంటూ ఉంటుంది. మెల్లగా లోనికి వచ్చిన రాకేష్ వెనకాల నుండి వచ్చి స్వప్నను గట్టిగా వాటేసుకుంటాడు. స్వప్న విడిపించుకోవడానికి ట్రై చేయడం. అరుస్తున్న స్వప్న నోటిని తన చేతులతో ఆపటం, బలవంతం చేయడానికి ట్రై చేస్తూ ఉండటం. సడన్గా మంజుల పిల్లలతో రావటం, స్వప్నపై ఉన్న రాకేష్ని చూసి పక్కనే ఉన్న రోకల బండితో తలపై బాదటం. అరుస్తూ పైకి లేచిన రాకేష్ ఒక్కసారిగా మంజులను వెనక్కి నెట్టడం. వెనక్కి పడ్డ మంజులకి బండ తగిలి నెత్తురు రావటం. రాకేష్ కింద పడి చనిపోవటం. ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అయిపోయిన తర్వాత సీన్ 39లో ఎర్రగడ్డ హాస్పిటల్ డే ఇంటీరియర్. ఫ్లాష్ బ్యాక్ నుంచి తేరుకున్న స్వప్న డాక్టర్కి డబ్బులు కట్టి పిల్లలను తనతో తీసుకొని వెళ్తున్నా అని చెప్పి బయలుదేరటం. సీన్ 40 హీరో 2 హౌస్ నైట్ ఇంటీరియర్. తల గాయంతో వచ్చిన హీరో 2ని చూసి తల్లిదండ్రులు భయపడటం. వెళ్ళేటప్పుడు ఆటో యాక్సిడెంట్ అయింది, మీకు చెప్తే కంగారు పడతారని చెప్పలేదని హైదరాబాద్ వెళ్ళలేదు అని చెప్పడం. సాల్లే రెస్ట్ తీసుకో అని తల్లిదండ్రులు చెప్పడం. హీరో 2 తన బెడ్రూమ్లోకి వెళ్ళి జేబులో ఉన్న విజిటింగ్ కార్డ్ తీసి ఫోన్ నెంబర్కు ఫోన్ చేయటం. సీన్ 41 రైల్వే స్టేషన్ నైట్ ఎక్స్టీరియర్. స్టేషన్లో ట్రైన్ కోసం ఎదురు చూస్తున్న స్వప్నకి ఫోన్ రింగ్ అవటం, లిఫ్ట్ చేయటం. హీరో 2 ఆటో యాక్సిడెంట్ అయితే మీరు నన్ను కాపాడని చెప్పటం, మిమ్మల్ని కలవాలని చెప్పటం. నేను హైదరాబాద్లో ఉన్నాను, రేపు ఉదయం వైజాగ్ వస్తున్నా, కలుద్దాం అని చెప్పడం. బీచ్లో కలుద్దామని హీరో 2 చెప్పడం. ఓకే అని స్వప్న ఫోన్ కట్ చేయటం. సీన్ 42కి వస్తే బీచ్ డే ఎక్స్టీరియర్. బీచ్లో ఎదురు చూస్తున్న హీరో 2కి దూరంగా వస్తున్న స్వప్నని చూసి ఈ అమ్మాయిని చూస్తుండగానే యాక్సిడెంట్ అయింది అని గుర్తు తెచ్చుకోవడం. కొంపతీసి ఈ అమ్మాయి కాదు కదా స్వప్న అని ఫోన్ చేయటం. స్వప్న ఫోన్ లిఫ్ట్ చేయటం, ఎక్కడున్నామని అడగటం. హీరో 2 ఆనందంతో మీ ఎదురుగానే ఉన్నా అని చెప్పి చేయి చూపించటం. ఇద్దరు పలకరించుకొని తనని కాపాడినందుకు థ్యాంక్స్ చెప్పాలో, యాక్సిడెంట్కి కారణం మీరే అని హీరో చెప్పటం. స్వప్న నవ్వుకొని స్వప్న సారీ చెప్పడం. హీరో తన మనసులోని మాట మీకు అభ్యంతరం లేకపోతే జీవితాంతం నేను కాపాడుకుంటాను అని నన్ను పెళ్లి చేసుకో అని చెప్పడం. హీరోయిన్ షాక్ అయి కోలుకొని తనకన్నవారు లేరు అని, మా అక్క మెంటల్ హాస్పిటల్లో ఉందని, పిల్లల్ని నేనే చూసుకోవాల్సి ఉంటుందని విషయం మాటల్లో చెప్పటం. హీరో 2 మనం కలిసిన మనకు మనసులు కలిసే జీవిద్దాం అని నిర్ణయానికి వచ్చి ఏందండి మీ ఇంటికి పోదాం అని బయలుదేరటం. హీరో 2 స్వప్న. సీన్ 43 స్వప్న హౌస్ డే ఇంటీరియర్ ఎక్స్టీరియర్. బైక్ వచ్చి ఇంటి ముందు ఆగింది. హీరో 2 స్వప్న దిగి లోపలికి రాగానే ఇంటి ముందర్స్కి పరిచయం చేసింది. స్వప్న హీరో 2 వినయంగా నమస్కరించి లోపలికి వెళ్ళటం. అక్క పిల్లలను దగ్గరకు తీసుకొని ముద్దులాడుతూ హీరో 2 పిల్లలకు చూపించటం. త్వరలోనే కలిసిపోయారు, ఇంటికి వెళ్ళు మళ్ళీ వస్తాను అని చెప్పి బయలుదేరటం. పిల్లలు టాటా చెప్పటం. ఓనర్స్ స్వప్నకి మంచివాడే అని హీరో 2ని పొగటం. స్వప్న సిగ్గుపడటం. పిల్లలు కూడా అంకుల్ చాలా మంచివాడు అని చెప్పటం. ఇక మనతోనే ఉంటాడు అని స్వప్న చెప్పటం. పిల్లలు కేరింతలు కొట్టడం. ఇక సీన్ 44కి వద్దాం. కోట హౌస్ లాంటిది డే ఇంటీరియర్. కోట హైటెక్, బాబు లోటెక్ దండలు మార్చుకోవడం, చెరో బెడ్రూమ్లోకి వెళ్ళటం. సీన్ 45 విలేజ్ హౌస్ డే ఇంటీరియర్. హీరోయిన్ ఫోన్ తీసి హీరో 1కి ఫోన్ చేయటం. ఈ రాత్రికి మేము బయలుదేరుతున్నాం, రేపు ఉదయం స్టేషన్కి రమ్మని చెప్పడం.
హీరో ఓకే చెప్పి ఫోన్లో మొదలు పెట్టడం, హీరోయిన్ కూడా మొదలు పెట్టడం. సీన్ 46 హీరో 2 హౌస్ డే ఇంటీరియర్. ఇంటికి వచ్చిన హీరో 2కి ఈ రాత్రికి హైదరాబాద్ వెళ్ళాలని చెప్పడం, హీరో 2 ఓకే చెప్పి హీరో 1కి ఫోన్ చేస్తాడు, కారు తెమ్మని చెప్తాడు. బెడ్రూమ్కి వెళ్ళి స్వప్నకి ఎలా చెప్పాలా అని ఆలోచించి బీరువాలో ఉన్న డబ్బులు కట్ట తీసుకొని బయటకు వచ్చి డాడీతో నేను డైరెక్ట్గా స్టేషన్కి వస్తాను అని చెప్పి హీరో 2 బయలుదేరుతాడు. సీన్ 47 కూల్ షాప్ డే. హీరో 2 మ్యారేజ్ రింగ్ కొనడం, పిల్లలకు బట్టలు కొనడం, నేరుగా బయలుదేరడం. ఇక సీన్ 48కి వస్తే స్వప్న హౌస్ డే ఇంటీరియర్. హీరో 2 లంబు జంబు అనే ఇద్దరు తీసుకొని స్వప్న ఇంటికి రావటం, ఓనర్స్ ముందు స్వప్నకు రింగు తొడగటం. ఇక మా పెళ్ళి సగం అయినట్లే, త్వరలో మా అమ్మా నాన్నలకు చెప్పి పెళ్లి చేసుకుంటామని చెప్పి ఇంటి రెంట్ డబ్బులు, పిల్లలకి బట్టలు, ఖర్చులకు డబ్బులు ఇచ్చి లంబు జంబులు ఇద్దరు కూడా సెక్యూరిటీ గార్డులాగా రాత్రికి ఉంటారని చెప్పటం. ఇంత మంచి వ్యక్తి దొరికినందుకు స్వప్న కంట్లో నీళ్లు తిరగటం, హీరో 2 ఓదార్చటం. ఇక సీన్ 49కి వస్తే హీరో 2 హౌస్ నైట్ ఎక్స్టీరియర్. హీరో 2 ఫాదర్, మదర్ హీరో కోసం ఎదురు చూడటం. వాడు స్టేషన్కి డైరెక్ట్గా వస్తానని చెప్పాడు, ఆటోని పిలిచి ఆటోలో ఎక్కటం. ఇక సీన్ 50కి వస్తాం. రైల్వే స్టేషన్ నైట్ ఎక్స్టీరియర్. హీరో 2 పార్కింగ్ ప్లేస్లో బైక్ పెట్టి వస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఆటో రావటం, హీరో 2 లగేజ్ తీసుకొని ప్లాట్ఫామ్ పైకి రావటం. అంతలో ట్రైన్ అనౌన్స్మెంట్ రావటం, ట్రైన్ రావటం, రిజర్వేషన్ బోగిలో ఎక్కటం, తండ్రి వాటర్ బాటిల్ అడగడంతో హీరో 2 వాటర్ బాటిల్ కోసం షాప్ దగ్గరికి రావటం. పక్కనే హీరోయిన్ కూడా వాటర్ బాటిల్ కొనుక్కోవటం, ఇద్దరు ఒకరినొకరు చూసుకొని ఎవరి బోగిలోకి వాళ్ళు వెళ్ళటం, ట్రైన్ బయలుదేరటం. సీన్ 51 స్వప్న హౌస్ నైట్. లంబు జంబు భోజనం చేసి సెక్యూరిటీ డ్రెస్ వేసుకొని కాపలా కాస్తుండగా ఓనర్ వాళ్ళని పిలిచి మాటలు మాట్లాడి చుట్టూ దెయ్యాలు ఉన్నాయి జాగ్రత్త అని చెప్పి లోపలికి పోవడం, లంబు జంబులు వణుకుతూ వరండాలో పడుకోవడం. ఇక సీన్ 52కి వస్తే హీరోయిన్ హౌస్ డే ఇంటీరియర్. అలారం మోగటం, ఉలిక్కిపడి హీరో 1 లేవటం, టైం చూసుకోవటం, అమ్మో ట్రైన్ వచ్చేసి ఉంటుంది అని బయలుదేరటం. ఇక సీన్ 53కి వస్తే రైల్వే స్టేషన్ డే ఎక్స్టీరియర్. హీరో 2 ప్లస్ ఫాదర్ ప్లస్ మదర్ ప్లాట్ఫామ్ మీద ఎదురు చూస్తూ మీ ఫ్రెండ్కి ఫోన్ చేయరా అనడం, హీరో 2 ట్రై చేయటం, ఫోన్ ఎత్తకపోవటం. అంతలో హీరోయిన్ ఫాదర్ మరియు మదర్ హీరో 2 ఫాదర్ని మదర్ని చూసి ఆనందపడి పలకరించడం, వాళ్ళు చిన్ననాటి స్నేహితులని రివీల్ చేయటం, హీరోయిన్ ఫాదర్ వాళ్ళని తమ ఇంటికి తీసుకొని పోవడం, హీరో 1 స్టేషన్కి వచ్చి అంతా వెతకడం, ఎక్కడా కనిపించకపోవడంతో జేబులో చూసుకుంటే సెల్ ఫోన్ మర్చిపోయాను అని తెలుసుకొని బయలుదేరటం. ఇక సీన్ 54కి వస్తే కోటా హౌస్ డే ఇంటీరియర్. శోభనం గదుల్లోంచి నిద్రలేచిన కోటా బాబులకు హైటెక్ లోటెక్లు ఇంటిని మొత్తం దోచుకొని వెళ్ళారని తెలుసుకొని ఒకరినొకరు పట్టుకొని ఏడవటం. సీన్ నెంబర్ 55 హీరో 1 హౌస్ డే ఇంటీరియర్. పరుగున వచ్చిన హీరో 1 ఫోన్ తీసుకొని చూస్తే అప్పటికే హీరో 2 హీరోయిన్ నుంచి మిస్ కాల్ ఉండటం చూసి హీరో 2కి ట్రై చేయటం, ఎత్తకపోవటం. హీరోయిన్ వచ్చాను స్టేషన్కి ఎందుకు రాలేదు అని అడిగి మళ్ళీ చేస్తాను అని ఫోన్ కట్ చేయటం. ఇక సీన్ 56లోకి వస్తే హీరోయిన్ డే ఇంటీరియర్. హీరోయిన్ అమ్మా నాన్నలు 20 సంవత్సరాల నాటి విషయాలను మాట్లాడుకోవడం, మన పిల్లలకు పెళ్లి చేద్దామని నిర్ణయం తీసుకోవడం, అందరూ కలిసి టిఫిన్ చేసి హీరో 2 ఫ్రెండ్ని కలిసి వస్తాం అని చెప్పడం, వెళ్ళిపోవడం. హీరోయిన్ కాలేజీకి వెళ్ళి వస్తానని చెప్పడం, ఇద్దరు కలిసి వెళ్ళొచ్చు కానీ అనడం, అదేం పట్టించుకోకుండా హీరో వెళ్ళిపోవడం. ఇక సీన్ 57కి వస్తే పార్క్ డే ఎక్స్టీరియర్. హీరో 1 హీరోయిన్ మాట్లాడుకుంటూ మన పెళ్ళికి మన పెద్దలు ఒప్పుకుంటారా అని అనుకోవటం, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. అంతలో హీరో 2 దగ్గర నుంచి ఫోన్ రావటం, హీరో 1 బయలుదేరడం.
ఇక సీన్ 58కి వస్తే హీరో వన్ హౌస్ డే ఇంటీరియర్. డే అంటే డేలో షూట్ చేయటం, నైట్ అంటే నైట్లో షూట్ చేయటం, ఇంటీరియర్ అంటే ఇంటి లోపల షూట్ చేయటం, ఎక్స్టీరియర్ అంటే బయట షూట్ చేయటం. ఇవి సినిమా పరిభాష అని చెప్పని మనం తెలుసు. ఇక సీన్ 58లో హీరో వన్ హౌస్ డే ఇంటీరియర్, హీరో 2 హీరో 1 ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో హీరో 1 రావటం, హీరో 2 తను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని తను ఎలా పరిచయం అయిందో మొత్తం చెప్పటం, హీరో 1 కూడా తను ఎలా హీరోయిన్ని ప్రేమించారో వివరంగా చెప్పటం, నేను దగ్గరుండి నీ పెళ్లి చేస్తానని హీరో 2 అనటం. సరే, ఇప్పుడు సీన్ 59కి వస్తే హీరోయిన్ హౌస్ డే ఇంటీరియర్, హీరోయిన్ ఫాదర్ మదర్, హీరో 2 ఫాదర్ మదర్. పిల్లల ఇష్టాలను తెలుసుకోకుండా పంతులు గారితో ముహూర్తాలు పెట్టించడం, పెళ్లి కార్డ్స్ ఆర్డర్ ఇవ్వటం. ఇక సీన్ 60కి వస్తే హీరోయిన్ హౌస్ నైట్ ఇంటీరియర్, ఇంటికి వచ్చిన హీరోయిన్తో హీరో 2 తన పెళ్ళి అని చెప్పటం, హీరోయిన్ షాక్ అవటం, అమ్మాయి తలదించుకొని లోపలికి వెళ్ళటం, హీరో 2 కూడా వాళ్ళ నాన్న చెప్పిన పెళ్లి విషయం గురించి ఏం మాట్లాడకుండా తలదించుకొని లోపలికి వెళ్ళటం. ఇక సీన్ 61కి వస్తే హీరోయిన్ నైట్ ఇంటీరియర్, హీరోయిన్ తల్లిదండ్రులు చెప్పిన మాటలు, హీరో పార్క్లో చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి హీరో 1కి ఫోన్ చేసి రేపు అర్జెంటుగా కలవాలి, పార్క్లోకి రమ్మని అడగటం. ఇక సీన్ 62కి వస్తే హీరో 2 గది నైట్ ఇంటీరియర్, హీరో 2 హీరో 1కి ఫోన్ చేసి నేను పెద్ద సమస్యలో ఇరుక్కుపోయాను, మనం కలిసి మాట్లాడుకోవాలి అని చెప్పడం, హీరో 1 రేపు పార్కులో కలుద్దాం అని చెప్పడం, తనకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తానని హీరో 1 చెప్పడం, ఫోన్ కట్ చేయటం. ఇక సీన్ 63లోకి వస్తున్నాము. పార్క్ డే ఇంటీరియర్, హీరో 2 హీరో 1 కోసం ఎదురు చూస్తుంటాడు. అంతలోనే హీరోయిన్ రావడం, ఒకరినొకరు చూసి షాక్ అవ్వడం, మా ఫ్రెండ్ కోసం వచ్చానని హీరో 2 చెప్పటం, నేను ఫ్రెండ్ కోసం వచ్చానని హీరోయిన్ చెప్పటం, మగ ఆడ అనగానే దూరంలో హీరో 1 వస్తుండటం, హీరోయిన్ హీరో 1ను చూపించడం, హీరో 2 చూసి షాక్, వాడే నా ప్రాణ స్నేహితుడు, మన ఇంట్లో జరిగిన ఈ విషయాలు ఏమి వాడికి తెలియకుండా ఉండాలి, మనం కలిస్తే నా ప్రేయసి స్వప్న అనాథ అయిపోతుంది అని చెప్పటం, ఓకే అనుకొని దూరం జరిగి తిరిగినట్లుగా కూర్చొని ఉండటం, హీరో 1 రావటం, ఒక్కసారి ఇద్దరిని చూసి దగ్గరగా వచ్చి హీరో 2 హీరోయిన్ని మధ్యలో కూర్చోవడం, హీరోయిన్ని హీరో 2 పరిచయం చేయడం, తెలియదన్నట్టుగా నమస్కరించడం, తన ప్రేమ గురించి హీరో 1కి చెప్పటం, హీరో 2 నా ప్రాణం పోయినా నీ పెళ్లి జరిపిస్తాను అని శపథం చేసి ఇద్దరి చేతులు కలిపి హీరో 2 వెళ్ళిపోవడం, హీరో 1 హీరోయిన్ 2 చాలా గొప్పవాడని చెప్పడం, మూవ్ అవటం. ఇక సీన్ 64లోకి వస్తే ప్రింటింగ్ ప్రెస్ డే ఇంటీరియర్ ఎక్స్టీరియర్, ప్రింటింగ్ ప్రెస్లో పేర్లు మార్పించి హీరో 1 హీరోయిన్ పేర్లు పెట్టి పెళ్లి కార్డు కొట్టించడం, హీరో 2 స్వప్నకి ఫోన్ చేయడం. సీన్ 65లోకి వస్తే స్వప్న హౌస్ డే ఇంటీరియర్, ఫోన్లో పెళ్లి మాట వినగానే సంతోషంతో పిల్లల్ని ఎత్తుకొని ముద్దులు పెట్టడం, ఓనర్స్కి అందరి సమక్షంలో హైదరాబాద్లో పెళ్ళి అని హీరో 2 ఫోన్ మనందరినీ రమ్మన్నాడు 2 రోజుల ముందే అని చెప్పడం, లంబో జంబో హ్యాపీ. సీన్ 66 హీరోయిన్ హౌస్ నైట్ ఇంటీరియర్, హీరో 2 శుభలేఖలను తెచ్చి ఫాదర్కి మదర్కి, హీరోయిన్ ఫాదర్కి మదర్కి చూపించడం, లోపలికి వెళ్ళటం, పెళ్లి కార్డు చూసి ఇద్దరు తల్లిదండ్రులు షాక్, హీరో 2 ఫాదర్ పిలవటం, హీరో 2 ఎస్ హీరోయిన్ నా ఫ్రెండ్ ప్రేమించుకున్నారు అని ప్రేమ గురించి వివరించి చెప్పడం, ఎవరు ఏమనుకున్నా కూడా ఈ పెళ్ళి చేస్తాను, నా ఫ్రెండ్స్కి మాట ఇచ్చాను నేను చేస్తాను అని కరాఖండిగా చెప్పటం, పెద్దలు ఓకే మీ ఇష్టం అని చెప్పటం, హీరో 1 తల్లిదండ్రులను పిలిచి మాట్లాడండి అనటం. ఇక సీన్ 67కి వస్తే హీరోయిన్ హౌస్ డే ఇంటీరియర్, కూతురుతో నేను ఎక్కడ బాధపడతాను అని నాకు చెప్పకుండా ఎంత బాధపడి ఉంటావో అమ్మా అని హీరోయిన్తో అంటూ ఉండగా
హీరో 1 ఫాదర్ మదర్ రావటం, హీరోయిన్ ఫాదర్, హీరో 1 ఫాదర్ చూసి హీరో 2 ఫాదర్ చూసి షాక్. వీళ్ళు ముగ్గురు చిన్నటి ఫ్రెండ్స్ అని రివీల్ చేయటం, మనల్ని కలవడానికే ఆ దేవుడు మన పిల్లల రూపంలో వచ్చాడు అని ఆనందపడటం, దండలు మార్చుకోవటం. ఇక సీన్ 68కి వస్తే డాబా నైట్ ఎక్స్టీరియర్. హీరో 2 హీరో 1తో మీ పెళ్లి ఆనందంగా జరుగుతుంది. మరి మా పెళ్లి ఈ రాత్రికి స్వప్న బయలుదేరుతుంది. స్వప్న వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా వస్తుంది. ఎలా అని ఆలోచనలో ఉండగా మన ఇద్దరి పెళ్లి ఒకే మండపంలో చేసుకుందాం అని హీరో 1 చెప్పడం. ఇక సీన్ 69కి వస్తే హీరోయిన్ హౌస్ ఎక్స్టీరియర్ ఇంటీరియర్. హీరో 1 అందరి సమక్షంలో ముగ్గురు ప్రాణ స్నేహితులు కాబట్టి ఈ పెళ్లికి ఒప్పుకున్నారు. మరి హీరో 2 పెళ్లి సంగతి ఏంటి అని అడగగానే వాడు ఏ అమ్మాయి నేను ప్రేమించి ఉంటే చెప్పమను, ఈ ముహూర్తానికే వాడి పెళ్లి జరిగిపోతుంది అనగానే అదే మాట మీద ఉండండి అని వెళ్ళి హీరోయిన్ స్వప్నను తీసుకొని రావడం, స్వప్నను చూసి అందరూ ఆనందపడటం, స్వప్న అందరికీ వందనం చేయటం. హీరో 1 హీరోయిన్ హీరో 2 స్వప్నని పక్క నిలబెట్టి జంటలు బాగున్నాయి అని ఆనందపడటం. సాంగ్ పడింది, పెళ్లి జరిగింది, శుభం కార్డు పడింది. సో కాబట్టి దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఒక సినిమా తీసే ముందు 1 లైన్ ఆర్డర్, సింగిల్ లైన్ ఆర్డర్ ఈ విధంగా ఉంటుంది. దీని తర్వాత ఇంకా ఎపిసోడ్స్ ఇస్తాము. మొత్తం సినిమా ప్రొడక్షన్ అంటే ప్రీ ప్రొడక్షన్ కానీ, ప్రొడక్షన్ కానీ, పోస్ట్ ప్రొడక్షన్ కానీ, సెన్సార్ కానీ, రిలీజ్ కానీ, చివరికి ప్రేక్షకుల స్పందన కానీ ఎలా ఉంటుందో మొత్తం కూడా ఈ ఎపిసోడ్స్లో మీకు వరుసన చెప్తాము. అంటే ఇప్పుడు దాకా మనం ఏం చెప్పాము? నువ్వే నా హృదయం అనే ఒక స్క్రిప్ట్ని 1 లైన్ ఆర్డర్లో అంటే సింగిల్ లైన్ ఆర్డర్లో మనం చెప్పుకుందాం. మీరందరూ కూడా విన్నారు. ఓహో ఈ విధంగా సినిమా చేస్తారా అని మీకు ఒక ఐడియా వచ్చింది. ఈ నువ్వే నా హృదయం అనే ఈ స్క్రిప్ట్లో ఏముంది? 2 హీరోయిన్లు ఉన్నారు, 2 హీరోలు ఉన్నారు. అయితే ఈ హీరోయిన్ ఫాదర్ మదర్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా అప్పట్లో ఫ్రెండ్స్. అంటే ఆ తరానికి వాళ్ళు ఫ్రెండ్స్, ఈ తరానికి వీళ్ళు ఫ్రెండ్స్. కాబట్టి ఈ విధంగా పెళ్ళిళ్ళు జరుగుతాయి అని చెప్పడం జరిగింది. కథ సుఖాంతమైంది. మళ్ళీ ఎపిసోడ్స్లో మళ్ళీ తెలుసుకొని పూర్తిగా సినిమా రిలీజు ప్రేక్షకుల స్పందన దాకా మనం ఈ యొక్క ఎపిసోడ్స్ కంటిన్యూ చేస్తాం. అంతవరకు బాయ్. సైనింగ్ ఆఫ్, హైదరాబాద్ హరిప్రసాద్.